అందరికీ జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. నా పేరు ఎంఎస్ ఆదినారాయణ బోయదొర. నేను బహుజన ప్రజారాజ్యం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజన రాజ్యాధికార జేఏసీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు కొనసాగుతున్న మిత్రులారా, ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ నెల 28వ తేదీన ఆదివారం ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంకరావు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సమర శంకరావాన్ని జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ క్రిస్టియన్ల యొక్క హక్కుల కోసం, క్రిస్టియన్లకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, క్రిస్టియన్ల పైన దాడులు, క్రిస్టియన్లని ఏ విధంగా గ్రామాల్లోకి రానియకోకుండా చేస్తున్నటువంటి వాటిపైన, క్రిస్టియన్ల యొక్క హక్కుల కోసం తలపెట్టినటువంటి దళిత క్రైస్తవ శంకరావు బహిరంగ సభను మీరందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ, మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రఘురామ కృష్ణంరాజు, మాకు దళిత క్రిస్టియన్లు ఓట్లు అవసరమే లేదు, మా ఎన్నికల్లో మీరు ఓట్లు వేయాల్సిన పనే లేదని ఒక భారీ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చడం చాలా బాధాకరం. అయ్యా రఘురామ కృష్ణంరాజు, ఈరోజు రాష్ట్రంలో మీరంతా కూడా గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలే. ఇదే విధంగా చాలామంది పార్టీల్లో గాలుంటే మీరు గెలుస్తారు, లేదంటే మీలో మీరు ఉంటారు. ఇది గమనించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు ఓట్లు వేస్తేనే గెలిచినారు తప్ప, మీ సామాజిక వర్గాలు, అగ్రవర్ణ పెత్తందారి వర్గాలు ఓట్లతో మీరు గెలిచారని ఒక్కసారి దొమ్మల మీద, గుండె మీద చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని రఘురామ కృష్ణంరాజుకి మేము హెచ్చరికిస్తున్నాం మిత్రులారా. మరి రఘురామ కృష్ణంరాజు, నీలో సీము రక్తం ఉంటే, నీ మూతి మీద మీసం ఉంటే, ముడ్డికి మొలతాడు కట్టింటే నీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడు. మా దళిత క్రిస్టియన్లు, ఎస్సీల ఓట్లు, మరి తర్వాత బీసీల ఓట్లు, ముస్లిమ్స్ల ఓట్లు లేకోకుండా నువ్వు గెలుసు అని ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాం రఘురామకృష్ణంరాజు. అదేవిధంగా ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు మతంలో వారు ఉండొచ్చు. ఈ మత స్వేచ్ఛ అనేది ఉంది. హిందువులు గుళ్ళకి వెళ్ళొచ్చు, క్రిస్టియన్లు చర్చికి వెళ్ళొచ్చు, ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవచ్చు. అనేక విధాలైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి, మత స్వేచ్ఛనిచ్చినటువంటి ఈ భారతదేశంలో ఎవరు ప్రయాణం వాళ్ళది, ఎవరు భక్తి వాళ్ళది. ఈ భూమి మీద బైబిలు, ఖురాను, భగవద్గీత ఈ మూడు కూడా ఒక్కటే అని మేము తెలియజేస్తూ, ఈ అవమానకరమైనటువంటి దళిత క్రిస్టియన్ల పైన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చినారో, ఈ రఘురామ కృష్ణంరాజు పైన తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన పదవి నుండి తొలగించాలని కోరుతూ, ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో ఉంటే పార్టీకే చెడ్డ పేరు వస్తుందని ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా మిత్రులారా, దళిత క్రిస్టియన్ సోదరులారా, మరి క్రిస్టియన్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పెత్తందారు వర్గాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళకి ఓట్లు వేయించుకోవడానికి తప్ప మన వాళ్ళందరికీ చర్చలకి, మసీదులకి, గుళ్ళకి తీసుకువెళ్తున్నారు. కానీ మనల్ని విముక్తి చేయడానికి, మన వర్గాలు అభివృద్ధి చెందడానికి, మన వర్గాలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఏమాత్రము ఈ అగ్రవర్ణ పెత్తందారులు సహకరించరనేది మీరు ఇప్పటికైనా గమనించండి అని తెలియజేసుకుంటూ, మన వర్గాలు ఎవరైతే ఉంటారో, మన జాతులు ఎక్కడైతే పోటీ చేస్తారో, ఎక్కడైతే మన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను మనం గెలిపించుకొని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు మన వాళ్ళని పంపిస్తే మన హక్కులను మనం సాధించుకోవచ్చు. రాజ్యాంగంలో భాగస్వామ్యం కావచ్చు. అసెంబ్లీ, పార్లమెంట్లో మన వాళ్ళు అడుగు పెడితే మన హక్కులను మనం సాధించుకోవచ్చు తప్ప, ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళని నమ్ముకొని ముందుకు వెళితే మన జాతులు ఇంకా 50 సంవత్సరాలు వెనుకబడిపోయేటటువంటి సందర్భాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులంతా మేల్కోవాల్సిందిగా కోరుతూ, జై భీమ్, జై భారత్.